కుండపోతగా కురిసినటువంటి వర్షానికి ప్రతిసారి భాగ్యనగరం గుండెపోతకు గురవుతోంది. ఇంట్లోకి వరదొస్తే ఆ బాధ ఏంటో ఆ ఇంటి వాళ్ళకి తెలుస్తుంది. రెక్కలు ముక్కలు చేసుకుని నెలకు సరిపోయే సరుకులు తెచ్చిపెట్టుకుంటే అర్ధరాత్రి వాన దొంగ దెబ్బతీస్తే ఆ బాధ ఆ పేదవాడికి తెలుసు. నెలంతా తినాల్సినటువంటి బియ్యం ఒక్క వాన దెబ్బ కొట్టుకుపోతే ఆ పేద ఇల్లు పడే వేదన మాటలకు అందంది. ఒకసారి ఇంట్లోకి వరదొస్తే అది క్లియర్ కావడం అంత ఈజీ కాదు. కొన్ని గంటల పాటు పిల్లా జల్లా కలిసి ఆ మురికి నీటితో కుస్తీ పట్టాలి. ఎటు చూసినా సరే నీరే ఉంటే ఇల్లు క్లియర్ అయ్యేది ఎప్పుడు? ఒక అభాగ్యుడు వరదను అంచనా వేయకుండా బల్కంపేట దగ్గర ఆర్ఓబి దాటబోయాడు. తెల్లారి తెలిసిందే ఆ వ్యక్తి ఊపిరాడకుండా జలసమాధైపోయాడని. ఎంత నరక యాతన అనుభవించి ఉంటాడో కదా. నీళ్లన్నీ కూడా వెళ్లిపోయాక శవం బయటపడింది. ఇలాంటి గుండె తరుక్కుపోయే దృశ్యాలు ఎన్నో నగరంలో కనిపిస్తున్నాయి. వర్షం ఒక అందమైన అనుభవం అంటారు. అది అందరికీ కాదు. వర్షం సిటీలో ఉండే చాలా మందికి కలవరపాటే. చాలా మందికి వాన గుండెల్లో అలజడి రేపుతుంది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ధార ప్రళయదారిని తలపిస్తోంది. ఏ రోడ్లు చూసినా సరే కాలువలను తలపించాయి. చాలా మంది వర్షం దెబ్బకు ఇంట్లో ఆఫీసుల్లోనే గంటల తరబడి ఉండిపోతున్నారు. మరికొందరు వర్షంతో తేల్చుకుందామని రయ్యమని రోడ్లపైకొచ్చి మోకాల్లో నీటిలో చిక్కుకుపోతున్నారు. ఎంతసేపు పడుతుందో చూద్దామని ఫ్లైఓవర్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, షట్టర్ల దగ్గర వేచి చూసిన జనాల ఓపికకు వానదేవుడు పరీక్ష పెడుతున్నాడు. డివైడర్ల మీద నుంచి వరద నీరు పొంగి పొరుతోంది. వరద ఉధృతికి టూ వీలర్లు తిరిగి పడుతున్నాయి. వాహనాలు ముందుకు కదలేక ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతున్నాయి. గమ్యానికి చేరే దారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షం, మరొకవైపు ట్రాఫిక్తో జనం నిజంగా నరకం స్పెల్లింగ్ రాసేస్తున్నారు. అసలే ఆఫీసులు క్లోజ్ అయ్యే సమయం, అందరూ ఇళ్లకు తిరిగి వెళ్లేటువంటి సమయం. ఊహించిన రీతిలో కుమ్మేసినటువంటి వర్షానికి పూర్తిగా ట్రాఫిక్లో చిక్కుపోతున్నారు జనమంతా కూడా. పటాన్ చెరువు నుంచి ఎల్బీ నగర్ వరకు, ఏఎస్ రావు నగర్ నుంచి మాదాపూర్ వరకు, గండి మైసమ్మ నుంచి అటు అత్తాపూర్ వరకు నగరం నలుదిక్కులా ఎక్కడ చూసినా సరే వర్ణుడి వీర కుమ్ముడికి సిటీ అంతా కూడా అల్లాడిపోతోంది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో వర్ష బీభత్సానికి ఈ దృశ్యాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. లక్ష్మీనగర్ కాలనీలో వాన భీకర రూపానికి జనం వెలవెల్లాడిపోయారు. ఈ సన్నివేశం చూస్తే అది పెద్ద ఉదాహరణగా తెలుస్తుంది మనకి. గురుద్వారా దగ్గర నీటి మడుగును తలపించింది రోడ్డు. జీడిమెట్లలోని ఒక వీధి నదినే తలపిస్తోంది.